ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియో చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తోంది. కానీ ప్రణీత్ హనుమంతు అనే ప్రముఖ యూట్యూబర్ అతడితో పాటు మరో ముగ్గురు కలిసి ఆ వీడియోను వికృతమైన లైంగిక కోణంలో వక్ర దృష్టితో చూస్తూ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా సోషల్ మీడియా వేదికగా దారుణ వ్యాఖ్యలు చేశారు. వారిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్ హనుమంతు బృందం వీడియో చూసిన హీరో సాయి ధరమ్ తేజ్ తొలుత ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియా ప్రపంచం నిర్దాక్షిణ్యంగా ప్రమాదకరంగా మారిందని, దాన్ని నియంత్రించడం కష్టం కాబట్టి తమ పిల్లల ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి రాక్షసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం హీరో మంచు మనోజ్ కూడా అదే స్థాయిలో తన ఎక్స్ ఖాతాలో సదరు యూట్యూబర్పై విరుచుకుపడ్డారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటుగా టెక్సస్ అధికారులు, యుఎస్ రాయబార కార్యాలయాన్ని ఆయన ట్యాగ్ చేసి ప్రణీత్ హనుమంతుపై చర్యలు తీసుకోవాలని కోరారు. హాస్యం పేరిట సామాజిక మాధ్యమాలలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న అతడి ప్రవర్తన అసహ్యకరమైనది మాత్రమే కాక ప్రమాదకరం కూడా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై హీరో నారా రోహిత్ కూడా ప్రభుత్వ అధికారులను ట్యాగ్ చేస్తూ యూట్యూబర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు. డిజిటల్ కంటెంట్పై నియంత్రణ విధించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. దీంతో ఆ యూట్యూబర్ల నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞత తెలిపారు. చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, సదరు యూట్యూబర్పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా ప్రణీత్ హనుమంతుతో పాటు మిగతా వారిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని, నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ రవిగుప్తా ఎక్స్ ద్వారా వెల్లడించారు. రాష్ట్ర ప్రజల భద్రతకు, మరీ ముఖ్యంగా చిన్నారుల భద్రతకు తాము అమిత ప్రాధాన్యం ఇస్తామని, హాస్యం పేరిట సోషల్ మీడియాలో దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారుల భద్రత, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులతోనూ సమన్వయం చేసుకుంటున్నామని మహిళా భద్రతా విభాగం అధికారులు తెలిపారు. హాస్యం కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఈ తరహా పోస్టులు పెట్టేవారిని పోలీసులు నిరంతరం గమనిస్తూనే ఉంటారని ఆమె తెలిపారు. చిన్నారుల భద్రత, సరైన పద్ధతిలో సోషల్ మీడియా వినియోగంపై పోలీసుల ద్వారా అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టామని ఎక్స్ వేదికగా తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సినీ నటి ఖుష్బూ కూడా దీనిపై స్పందించారు. తండ్రి కూతుళ్ల విషయంలో ఆ యూట్యూబర్లు ఇలా ప్రవర్తించడం, కామెంట్స్ చేయడం నిజంగా నీచమైన విషయం. మరింత జుగుప్సాకరమైన విషయం ఏమిటంటే ఇదంతా వారు ఏమాత్రం సిగ్గు, భయం లేకుండా సోషల్ మీడియా వేదికగా చేయడం. దీనిపై స్పందించిన మంచు మనోజ్ను అభినందిస్తున్నాను. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణను కోరుతున్నాను అని ఆమె ట్వీట్ చేశారు. కాగా తన సినిమా ప్రమోషన్లో భాగంగా గతంలో ప్రణీత్ హనుమంతుకు ఇంటర్వ్యూ ఇచ్చిన హీరో కార్తికేయ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. సినిమా ప్రచారంలో భాగంగానే అతడికి ఇంటర్వ్యూ ఇచ్చాను, అందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను అని కార్తికేయ పేర్కొన్నారు. అలాగే ఇటువంటి నీచమైన స్వభావం కలిగిన ప్రణీత్ హనుమంతుకు
తన హరం హరా సినిమాలో భాగం చేసుకున్నందుకు అసహ్యం వేస్తోందంటూ హీరో సుధీర్ క్షమాపణలు చెప్పారు. అలాంటి నీచుల గురించి సోషల్ మీడియాలో మాట్లాడాలన్న ధైర్యం చాలట్లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడడం భావ ప్రకటన స్వేచ్ఛ అనిపించుకోదు అని సుధీర్ బాబు పేర్కొన్నారు. మరో హీరో విశ్వక్సేన్ కూడా దీనిపై స్పందించారు. ఇలాంటి క్రూరులతో కలిసి సమాజంలో బతుకుతున్నందుకు బాధగా ఉందని ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వివాదానికి మూలమైన ప్రణీత్ హనుమంతు బేషరతు క్షమాపణలు చెప్పాడు. తాను కావాలని అలా మాట్లాడలేదని, హాస్యం చేద్దామనుకుంటే అది గీత దాటి తప్పుగా వెళ్ళిందని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. తన కుటుంబానికి దీనితో ఎలాంటి సంబంధం లేదని, దయచేసి వారిని దీనిలోకి లాగొద్దని వేడుకున్నాడు. మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన ఒక తప్పు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూసింగ్ అని, పీడోఫిలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రీల్కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నాను. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి అ డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్షువలైజ్ చేశామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ అ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కిందకి పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ వేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి ఒక మంచి కొడుకు కాలేకపోయాను, కానీ మిమ్మల్ని అడుక్కుంటున్నాను, please keep them out of this. Don't drag them into this. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody who's triggered. మొత్తంగా డార్క్ కామెడీ పేరుతో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్ పై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని సెలబ్రిటీలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.